నేను మీ పాస్టర్లను ఇంటర్వ్యూ చేశాను, సనాతన ధర్మం కోసం కొట్లాడే వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను, అందరిని ఇంటర్వ్యూ చేశాను. ఇక ఎవరిని అడిగినా కూడా మా దేవుడే నిజం, మా దేవుడే నిజం అని చెప్తున్నారు. దేవుడు ఉన్నాడా? ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని భయపడే వాళ్ళే కనీసం 90% మంది ఉన్నారని నేను భావిస్తున్నాను. అంటే దాన్ని అదునుగా చేసుకొని మీరు ఇక్కడ క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారా? క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేయటం కాదు, ఖచ్చితంగా క్రిస్టియానిటీ పెరగాలని అయితే మాత్రం మేము ప్రయత్నం చేస్తాం. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా యేసు ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిత్య నరకానికి వెళతాడు, అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్. యేసు ప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారుతాయి. నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారవు. ఇంత దుర్మార్గమైన రూల్ ఎందుకు? నిన్ను మొక్కితేనే పరలోకాన్ని తీసుకోబోడు, ప్రేమ చూపించాడు కదా. ఈ సమస్త సృష్టిని సృష్టించింది యేసు ప్రభువే కదా. అప్పుడు అందరం కూడా యేసు ప్రభు బిడ్డలమే అవుతాం కదా. మరి అందరు నీ బిడ్డలే అయినప్పుడు నీ బిడ్డ నేను మొక్కితేనే మొక్కకపోతేంది? నిన్ను మొక్కితేనే పరలోకానికి వస్తావు, లేకపోతే రావంటే ఇది స్వార్థమే, ఇది దుర్మార్గమే అవుతుంది కదా. 100% దుర్మార్గమే అవుతుంది. అసలు దైవికం రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది, ఇస్లాం వాళ్ళు ఉన్నారు, దైవం ఉంది అంటున్నారు. కానీ వాళ్ళు ఇంకో దేవుడిని దేవుడు కాదు, సమస్తానికి రాముడే దేవుడు అన్నట్లే మీరు అంటున్నారు కదా. అన్నారు వాళ్ళు, కానీ మీరు అంటున్నారు మరి మీరు అంటున్నప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే నా బొట్టుడు ఎవడే కూర్చున్నారే, నేను ప్రధానమంత్రి రా, అందరూ కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి, మోదీ గారు అట్లా అంటాడా? ఆయన అనడు, ఎందుకని ఆయన రియల్. ఎవడరా అంది, నేను ప్రధానిని భారతదేశానికి అంటాడు ఆయన. సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు, రియల్ గాడ్ ఎవరు అంటే యేసు ప్రభువే. అందుకని నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాడు. ఇప్పుడు గూగుల్లో హూ ఈస్ ద పిఎం ఆఫ్ ఇండియా అని కొట్టినా కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ప్రూవ్డ్. ఇప్పుడు నేను హూ ఈస్ ద గాడ్ ఆఫ్ కొడితే మంచి తెలివైన వాడివి. మన దేశాన్ని తీసుకుందాం. మన దేశంలో ఇప్పుడు దాదాపుగా చాలా మంది హిందుత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి వస్తున్నారు. కారణం ఇది. భగవద్గీత కంటే గొప్ప బోధనలు బైబిల్లో ఉన్నాయా? భగవద్గీత నిన్న మొన్న వచ్చింది. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం నెరవేరుతుంది అని కొంతమంది చెప్తారు. బ్రహ్మం గారు చెప్పిన విషయాలన్నీ కూడా ముందు బైబిల్లో ఉన్నాయి. బ్రాహ్మిన్స్ మారుతున్నారు, అమ్మో దీనిలో సత్యం ఉంది, తరతరాలుగా చేసే మా పూజలు పునస్కారాలు తప్పు అని బ్రాహ్మిన్స్ మారుతున్నారు. సో అలాగా మనుషులు ప్రభావితం చేయగలిగిన శక్తితో జీవంతో నిండి ఉంది బైబిల్ గ్రంథం. అందుకని ప్రత్యేక శక్తి సనాతన ధర్మంలో హిందూ మతంలో కూడా ఉంది కదా. లేదండి, అయ్యప్ప మాల వేసుకుంటాడు. లేదండి, అయ్యప్ప మాల వేసుకుంటాడు 40 రోజులే. అయ్యప్ప మాల వేసుకుంటాడు 40 రోజులే. బైబిల్ దగ్గరకు వచ్చిన వ్యక్తి అతను విని సువార్త విని మారు మనసు పొంది కన్నీళ్లతో ఏడ్చి తన పాపాలను ఒప్పుకుంటాడు. ఇది ఎప్పటి వరకు? చర్చిలో ఉన్నంత వరకు లేదు. మీరు చెప్పారు కదా ఒక 5 రొట్టెల్ని 100 మందికి పంచారని. ఇంకా సరిపోయిందా? మిగతా చాలా మంది ఇక్కడ అన్నం లేకుండా పడిపోయి రోడ్ల మీద తిండి లేకుండా నిద్ర కూడా పోలేకపోతా ఉన్నారు కడుపు మండి. ఈ ఒక్కసారి ప్రూవ్ చేసుకొని నేను దేవుడు అని చెప్పుకొని అయిపోతుందా దేవుడు బాధ్యత? రాముడు చేయొచ్చు కదా, రాముడు ఎక్కడ? కృష్ణుడు చేయొచ్చు కదా. రాముడు 5 రొట్టెలు తెచ్చి ఈశ్వరుడు చేయొచ్చు కదా. రాముడు 5 రొట్టెలు, వాళ్ళు గాడా కాదా, దేవుడా కాదా? వాళ్ళ దేవుడు కాదు. మీరు చెప్పినట్టు యేసు ప్రభువే దేవుడు. బైబిల్లో చాలా మంచి బోధించబడింది కదా, త్రాగకూడదు, సినిమాలు చూడకూడదు వంటివి, వాటన్నింటినీ నేను పాటిస్తాను. బట్ నేను యేసు ప్రభువును దేవుడని బిలీవ్ చేయను. వచ్చి ఆ వాటర్లో మునిగి బాప్తిజం తీసుకుంటారు కదా, ఆ బాప్తిజాన్ని తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, నేను పరలోకానికి వెళ్తానా నరకానికి వెళ్తానా? నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్తాను. ఇది స్వార్థం అనరా? క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా? ఆ వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా, సంబడి లేడు, ఎవరు ఏంటి తాకుతున్నాడు. ప్రతి హాస్పిటల్కు పాస్టర్ నెట్టేద్దాం, టాచ్ గడ్డ పగిలిపోతుంటది. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం 3 ఏళ్ళని ఈశ్వరల్లా తేలినాం. ఒకసారి మసీదులో అలా ఒకసారి శ్రీరామ్ జయరామ్ జయరామ్ చెప్తావా? చర్చిలో ఒప్పిస్తావా? ఇప్పుడు నేను ఉన్నాను, ప్రయత్నాలు అంటున్నానుగా, మరి ఆడితో జై శ్రీరామ్ అనిపించు. ఇప్పుడు రాముణ్ణి నమ్మపోయినా పర్లేదు అని రాధామనోహర్ దాస్ చెప్తాడు.
నేను యేసు నమ్మకపోయినా పర్లేదని నేను చెప్తున్నా. చెప్పగలరు కదా, మీరు చెప్పగలరు కదా. ఇంకా దరిద్రం బైబిల్ మనకెందుకు సార్, పెట్టేయండి సార్. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క రేటు ఉంది స్వామి. దగ్గర నుంచి చూడాలంటే ఒక రేటు, దూరం నుంచి చూడాలంటే ఒక రేటు పెడుతున్నారు. దేవుణ్ణి తాకాలంటే కూడా ఒక రేటు పెడుతున్నారు. రేట్లు పెట్టిన దరిద్రులు ఎవరు? గుళ్ళని వ్యాపారం చేసిన దరిద్రులు ఎవరు? ఆ దరిద్రపు శాఖ పేరు దేవాదాయ శాఖ. మసీద్ నుంచి, చర్చి నుంచి రూపాయి తేలేని ఈ చవట ప్రభుత్వాలు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి మౌజన్లకి డబ్బు జీతాలు, పాస్టర్లకి జీతాలు. నిన్ను ఎవడిమ్మన్నారా? ఆంధ్రాలో జగన్ పాలన ఉన్నప్పుడు స్వామి చాలామంది చాలా గుళ్ళను కూల్చివేయడము, విగ్రహాలను తీసేయడము ఇవన్నీ జరిగాయి. కానీ ఎందుకు పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా ఉన్నారు, అందరూ ఎందుకు నోరు మెదపలేదంటారు? మరి మీరందరూ, మీకు తెలుసు కదా, ఒక గొర్రె మనకి సీఎం అయితే మనం అందరినీ చక్కగా మతం మార్చి గొర్రెల కింద మార్చచ్చు. ఇది పబ్లిక్ మీటింగ్. ఆనందాన్ని ఇచ్చటికే దాసు, నాశనాన్ని తెచ్చటికే యేసు. ఈ విషయంలో మన ఊర మాసు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.